గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ధ్యానము చేద్దాంరా ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. పిఎంసి ప్రేక్షకులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు కరుణ. సనత్ నగర్ నుంచి వచ్చాను. హైదరాబాద్ సనత్ నగర్లో ఉంటాను నేను. గత 12 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానం ద్వారా నేను ఎంతో ఆనందాన్ని అలాగే ఆరోగ్యాన్ని పొందుతున్నాను. ఈరోజు మీ అందరికీ ధ్యానం ఎలా చేద్దాం అనేది మనం సామూహికంగా ధ్యానం చేద్దాము. పత్రిజీ గారి వేణునాద మ్యూజిక్తో మనం ధ్యానం చేద్దాం. ముందుగా 2 కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి. కాళ్ళు క్రాస్ చేయండి. సహజంగా జరుగుతున్న మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ హాయిగా రిలాక్స్డ్గా కూర్చుందాం. హాయిగా కూర్చుందాం మాస్టర్స్. రిలాక్స్డ్గా. హాయిగా కూర్చుందాం. ఎలాంటి ఒత్తిడి లేదు. సహజంగా మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. శరీరం మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా మనతో మనం మమైకమై కూర్చోవటమే ధ్యానం. హాయిగా కూర్చుందాం. హాయిగా సహజంగా మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ మధ్యలో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు కట్ చేస్తూ మరలా శ్వాసను గమనిస్తూ ఉందాం. మన ప్రతి శ్వాసను గమనిస్తూ ఉందాం. ఏ ఒక్క శ్వాసను మిస్ అవ్వద్దు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేస్తూ
మరలా శ్వాసను గమనిస్తూ ఉందాం. ఎంతో సరళమైనది, సున్నితమైనది ధ్యానం. హాయిగా రిలాక్స్డ్గా శరీరాన్ని అంతా గమనించుకుంటూ మనలో లయబద్ధంగా జరిగే శ్వాస ప్రక్రియను గమనిస్తూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. ధ్యానం ఎంతో సులువైనది, అద్భుతమైనది. సామూహిక ధ్యానం మూడింతల శక్తిని ప్రసాదిస్తుంది. ప్రతిరోజు ధ్యానం ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఉదయం సాయంత్రం 41 రోజులు అలవాటు చేసుకుంటే ధ్యానం మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. హాయిగా కూర్చుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని గుర్తించి కట్ చేస్తూ మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉందాం.
ప్రతిరోజు ధ్యానం మన జీవితాన్ని సులభంగా సంతోషంగా ఉంచుతుంది మాస్టర్స్. హాయిగా కూర్చుందా. Be with your breath. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రదాయిని. ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. మన ప్రతి శ్వాసని గమనిస్తూ మనతో మనం ఉండటమే ధ్యానం. హాయిగా కూర్చుందాం. ఎంత చక్కటితో ధ్యానం.
ప్రతిరోజు మనం 50,000 ఆలోచనలు మోస్తూ ఉంటాము. ఆ ఆలోచనలన్నీ కట్ చేస్తూ శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచన రహిత స్థితిలో యూనివర్సల్ నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు ధ్యానం చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అలాగే మెకానికల్ లైఫ్లో మన ఒత్తిడిని అన్నిటినీ తట్టుకోవడానికి ధ్యానం. హాయిగా కూర్చుందాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ శ్వాసను గమనిస్తూ ఉందాం. హాయిగా కూర్చుందాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేస్తూ ప్రతిరోజు ధ్యానం. ప్రతిరోజు ధ్యానం చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అలాగే ఒత్తిడిని కూడా అధిగమించడానికి ప్రతిరోజు ధ్యానం. ధ్యానం సరళమైనది, సున్నితమైనది. ఎలాంటి ఒత్తిడి లేకుండా చక్కగా హాయిగా స్థిర సుఖాసనంలో మనతో మనం కూర్చోవడమే ధ్యానం. హాయిగా కూర్చుందాం. సామూహిక ధ్యానం మనకే కాదు, మన కుటుంబానికి, అలాగే మన చుట్టుపక్కల పరిసరాలకు కూడా పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ప్రతిరోజు ధ్యానం హాయిగా
చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని. ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా సులభంగా మన ధ్యానం ద్వారా మన జీవితంలో మనం పొందుతాం. ఏ డాక్టరు అవసరం లేదు, ఏ మెడిసిన్ అవసరం లేదు. ధ్యానం సర్వరోగ నివారణ. తలనొప్పి నుంచి క్యాన్సర్ దాకా, శరీరంలో వచ్చే ప్రతి జబ్బుకి, అలాగే మానసిక సమస్యలకు, డిప్రెషన్ అలాంటి అన్నిటికీ కూడా ధ్యానం సర్వరోగ నివారణ. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు. ధ్యానం సకల భోగకారణం. ప్రతిరోజు ధ్యానం మన జీవితంలో ప్రతి నిమిషాన్ని, ప్రతి సంఘటనని ఆస్వాదిస్తూ ఉంటాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా సులభంగా చక్కగా వచ్చే ప్రతి మూమెంట్లో మనం అలా సహజంగా ఆ పరిస్థితిని అంగీకరిస్తూ ముందుకెళ్ళిపోతాం. హాయిగా కూర్చుందాం, ఎలాంటి ఒత్తిడి లేకుండా రిలాక్స్డ్గా శ్వాసను గమనిస్తూ ఉందాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేస్తూ మరలా శ్వాసను గమనిస్తూ ధ్యానం. ధ్యానం సత్యజ్ఞానప్రదాయిని. మన జీవితంలో ఎంతవరకు ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఆలోచనలు, మన జీవితానికి అవి ఎంతవరకు పనికొచ్చే ఆలోచనలు, ఇలా ప్రతి దాని మీద మన మీద మనకి ఒక ఎరుక ఏర్పడుతుంది. సత్యంలో జీవించడం అలవాటు అవుతుంది. హాయిగా కూర్చుందాం. ప్రతి శ్వాసను గమనిస్తూ శ్వాస ద్వారా మన లోపలికి మనం ప్రయాణిస్తూ ప్రతి శ్వాసలో ఎనర్జీని మనం తీసుకుందాం. మనల్ని మనం హీల్ చేసుకుందాం. ఏ ఒక్క శ్వాసను మిస్ అవ్వద్దు. శ్వాసను గమనిస్తూ హాయిగా కూర్చుందాం. సహజంగా
సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ మన లోపలికి మనం అంతర్ ప్రయాణం చేయటమే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ప్రతిరోజు ధ్యానం మనలో ఎరుక అవేర్నెస్ ఏర్పడుతుంది. Be with your breath. హాయిగా కూర్చుందాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ మరలా శ్వాసను గమనిస్తూ ఉందాం. ఎంత చక్కటిదో ఈ ధ్యానం. ప్రతి శ్వాసను గమనిస్తూ మనతో మనం ఉందాం. హాయిగా కూర్చుందాం. ప్రతి శ్వాసతో ఎనర్జీని తీసుకుంటూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. నా ప్రతి శ్వాసలో నన్ను నేను హీల్ చేసుకుంటున్నాను. హాయిగా కూర్చుందాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేస్తూ మరలా శ్వాసను గమనిస్తూ ఉందాం. హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి. శరీరం మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా. చక్కగా ధ్యానం చేద్దాం. సామూహిక ధ్యానం మూడింతల శక్తిని
మన కోసం, మన చుట్టూ ఉన్న వారి కోసం ఎనర్జీని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. హాయిగా కూర్చుందాం. ఎవరు వేసంతుందో అన్ని నిమిషాలు ప్రతిరోజు సాధన చేయటం. 41 రోజులు ధ్యానం చేస్తే ప్రతిరోజు ధ్యానం అలవాటు అవుతుంది. నా ప్రతి శ్వాసలో కాంతిని నా లోపలికి తీసుకుంటున్నాను. హాయిగా కూర్చుందాం. ఏ ఒక్క శ్వాసని మిస్ అవ్వద్దు. ప్రతి శ్వాసను గమనిస్తూ మనతో మనం ఉండటమే ధ్యానం. చాలా సరళమైనది, సున్నితమైనది ధ్యానం. దీనికోసం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. మనల్ని మనం గమనించుకుంటూ, శ్వాసను గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేయటమే ధ్యానం. ప్రతిరోజు శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన శరీరాన్ని మనం స్కాన్ చేయగలుగుతాం. మన లోపల జరిగే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కానీ, అలాగే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన ఎనర్జీ అక్కడికి వెళ్ళి అక్కడ హీలింగ్ జరుగుతూ ఉంటుంది. అది ప్రతిరోజు మనల్ని మనం గమనించుకుంటూ ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరాన్ని మనం చక్కగా స్కాన్ చేయగలుగుతాం. శరీరంలో ఏ భాగంలో నొప్పి ఉన్నా, అలాగే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ప్రతిరోజు ధ్యానం ద్వారా తీసుకునే ఎనర్జీ ద్వారా మనల్ని మనం హీల్ చేసుకోగలుగుతాం. హాయిగా కూర్చుందాం. ప్రతి శ్వాసను గమనిస్తూ మనతో మనం ఉందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎలాంటి కాన్సన్ట్రేషన్ కోసం ట్రై చేయొద్దు మాస్టర్స్. శ్వాసను గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ మనలో లయబద్ధంగా జరిగే ఆ శ్వాస ప్రక్రియను గమనించడమే ధ్యానం. హాయిగా కూర్చుందాం. రిలాక్స్డ్గా కూర్చుందాం. ప్రతిరోజు ధ్యాన సాధన వల్ల అనేక అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఆ అనుభవాల్ని గమనిస్తూ మన జీవితానికి అవి ఎంతవరకు ఉపయోగపడతాయో ఆ అనుభవాల సారం తీసుకుంటూ దాని ద్వారా వచ్చిన జ్ఞానంతో ప్రతిరోజు వాటిని మన జీవితంలో అన్వయించుకుంటూ హ్యాపీగా ఉండటమే ధ్యానం. హాయిగా కూర్చుందాం. ప్రతిరోజు మనం అనేక ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాం. వర్క్ ప్లేస్లోనూ, కుటుంబ సభ్యుల మధ్య, అలాగే జన సమూహాల్లోనూ ఎంతో ఒత్తిడికి గురి అవుతూ ఉంటాము. అలాగే మన ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా
ధ్యానమే ఆయుధం. ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం వాటన్నిటిని ఎరుకతో గమనిస్తూ వాటిని బ్యాలెన్స్ చేయగలిగే స్థితి సహజంగా ధ్యానం ఇస్తుంది. హాయిగా కూర్చుందాం. ప్రతి శ్వాసను గమనిస్తూ మనతో మనం ఉందాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేస్తూ మరలా శ్వాసను గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. ధ్యానానికి చివరి 5 నిమిషాలు బీ విత్ బ్రెత్. శ్వాసను గమనిస్తూ హాయిగా కూర్చుందాం. ప్రతి శ్వాసను గమనిస్తూ మనతో మనం ఉందాం. ఎంత చక్కటిదో ఈ ధ్యానం. హాయిగా కూర్చుందాం. ప్రతి శ్వాసను గమనిస్తూ మనతో మనం ఉందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించటమే ధ్యానం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు కట్ చేస్తూ మరలా శ్వాస ప్రక్రియను గమనిస్తూ మనతో మనం ఉందాం. ప్రతి శ్వాసను గమనిస్తూ మనతో మనం. Be with your breath. హాయిగా కూర్చుందాం. ప్రతి శ్వాసను గమనిస్తూ. హాయిగా కూర్చుందాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ ధ్యానానికి చివరి 1 నిమిషం హాయిగా కూర్చుందాం.
చివరి 10 సెకండ్లు. ఓకే మాస్టర్స్, మీ 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్. 5 4 3 2 1 0. మెల్లగా అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నేను గత 12 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను మాస్టర్స్. ధ్యానానికి రాకముందు నాకు కొన్ని స్కిన్ ఎలర్జీస్ అంటే ఎగ్జిమా, అలాగే సైనస్ వంటి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని. సైనస్ అంటే జలుబు చేసినప్పుడు అందరికీ నార్మల్గా వాటర్తో వస్తూ ఉండేది, కానీ నాకు మాత్రం అది 1 మంత్ 2 మంత్స్ ఇబ్బంది పెడుతూ ఉండేది. దానివల్ల నేను కొంచెం మెడిసిన్స్ వేసుకోవటము అలాంటి ఉన్నప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో మెల్లమెల్లగా అవన్నీ కూడా నాకు తగ్గుతూ వచ్చాయి. అలాగే ధ్యానానికి వచ్చిన 3 నెలల్లో నాకు 104 ఫీవర్ వచ్చినప్పుడు అందరూ చెప్తున్నారు, మాస్టర్స్ అందరూ నో డాక్టర్ నో మెడిసిన్ అంటున్నారు, ఇదేంటో చూద్దాం అని చెప్పేసి నేను అదొక ఎక్స్పెరిమెంట్ లాగా తీసుకొని మెడిటేషన్లో కూర్చున్నాను. 1/2 అవర్కి నాకు ఆ ఫీవర్ తగ్గిపోవటము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నో డాక్టర్ నో మెడిసిన్ అనేది అప్లై చేస్తూ వచ్చాను. ఈ మధ్యకాలంలో కూడా అందరూ కరోనా అని అవని ఎంతో భయానికి లోనైనా అలాంటి ఆలోచన కానీ భయాన్ని కానీ నా లోపలికి రానికుండా నేను సహజంగా ఉండగలిగాను. అవన్నీ కూడా ధ్యానం ద్వారా మనం ప్రతిరోజు మనల్ని మనం గమనించుకుంటూ ఉంటాము. ధ్యానం అనేది మన జీవితంలో ఒక ఎరుకను తీసుకొస్తుంది. మనం ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలాంటి మాట మాట్లాడాలి, అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మన శరీరానికి కానీ మనకి కానీ హాని చేసే ఎలాంటి ఆహారాన్ని తీసుకోకపోవటము, అలాగే సాత్విక ఫుడ్ తీసుకోవటము, ఇలాంటివన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా అలవాటు అవుతూ ఉంటాయి ధ్యానం ద్వారా. ఇంకా ఈ ధ్యానం ద్వారా అంతకుముందు ఎలా ఉంటుంది అంటే కొన్ని పరిస్థితుల్లో మనం ఇమ్మడలేకపోతాం, రాజీపడి బతికేస్తూ ఉంటాము. నా లైఫ్లో మాత్రం అలా ఉన్నప్పుడు నేను ఒత్తిడికి లోనవటము, తర్వాత వాళ్ళని క్షమించలేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఎప్పుడైతే ధ్యానంలో నేను ప్రతిరోజు సాధన చేస్తూ వచ్చానో వాటి ద్వారా నేను వాటి ఎరుకతో వాటిని మనుషుల్ని క్షమించడం కానీ, తర్వాత వాటిలో ఎలా ఉండాలి, ఆ టైంలో నేను ఎలా ఉండాలి అని నన్ను నేను గమనించుకోవడం అనేది నాకు ధ్యానం ద్వారా అలవాటైంది. ధ్యానంలో ఇంకా ఎన్నో అనుభవాలు వస్తూ ఉండేవి. వాటన్నిటిని నా పర్సనల్ లైఫ్లో అంటే నా ప్రాపంచిక జీవితంలో అలాగే నా స్పిరిచువల్ లైఫ్లో వాటి ద్వారా వచ్చి అంటే ఈరోజు ఈ మూమెంట్లో నాకు ఆ జ్ఞానం ద్వారా వచ్చిన దాన్ని నేను ప్రతిరోజు నా జీవితంలో దాన్ని అన్వయించుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండే ఇది నాకు ధ్యానం అనేది తీసుకొచ్చింది. అది ఎలా ఉంటుంది అంటే మనం ధ్యానం ద్వారా కొన్ని అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ధ్యానం చేయటం అంటే ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండాలి. అలాగే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యము, బుక్స్ ద్వారా మనకి ఎంతో నాలెడ్జ్ వస్తుంది. అవి ఏంటంటే ఆ పుస్తకాల ద్వారా ఎంతోమంది మాస్టర్స్ మనకి ఛానలింగ్ ద్వారా ఇచ్చిన బుక్స్ అవన్నీ. ఆ బుక్స్ ద్వారా ఆ మాస్టర్స్ కాన్షియస్నెస్ మనకు అక్కడ ఉంటుంది. ఆ బుక్స్ ద్వారా మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. అంటే ప్రతిరోజు జరిగే మన మూమెంట్స్కి వాటిలోంచి ఆన్సర్ కూడా వస్తుంది. అలాగా ధ్యానం ద్వారా మనకి ఎంతో జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఆచార సాంగత్యం అంటే గురువులతో టైం స్పెండ్ చేయటము. అంటే కొన్ని సెంటర్స్లో కానీ అలాగే కొన్ని ప్లేసుల్లో క్లాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు సీనియర్ మాస్టర్స్ అనుభవాలు వినటం ద్వారా మనకి అప్పటి వరకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఆ మాస్టర్స్ అనుభవాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కనుక ధ్యాన సాధన చేస్తూ ఉంటే ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అది ఎలా అంటే అసలు ప్రతిరోజు సాధన, భోజనం ఎంత సింపుల్గా తీసుకుంటూ ఉంటామో శరీరాన్ని ఎంత అవసరమో అలాగే ధ్యానం కూడా
మన ఆత్మకి అవసరం అవుతూ ఉంటుంది. ఏ రోజు ధ్యానం చేయకపోయినా లేదా 2-3 రోజులు మనం ధ్యానం చేయనప్పుడు ఉన్న పరిస్థితికి, ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్న పరిస్థితులకి మనం తేడా మనను గుర్తించగలుగుతాం. అందుకు మన జీవితంలో ధ్యానం అనేది ఒక భాగం అయిపోవాలి. ఆ ధ్యానం ద్వారా ఎంత చక్కటి మార్పులు వస్తాయంటే మన జీవితంలో మన ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండగలుగుతాం. అంటే ప్రేమను మాత్రమే ఇస్తూ ఉంటాము. అదే అదే ఆ ప్రేమని మళ్ళీ మనము పొందగలుగుతూ ఉంటాము. ఇలాంటి మార్పులన్నీ కూడా ధ్యానం వస్తూ ఉంటుంది. ధ్యానం ద్వారా తెలుస్తాయి మనకి. ఇంకా చాలామంది ధ్యానం అంటే ఎంతో కష్టపడాలి, దానికోసం ఏదో ఎక్సర్సైజ్ చేయాలి, ఇది మన వల్ల కాదు, మనకి టైం లేదు అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. ధ్యానం అనేది మన కోసం చేసుకునేది. ఇది ఎవరి కోసమో కాదు, అంటే కుటుంబం కోసమో లేకపోతే సమాజం కోసమో కాదు, మన కోసం మనం, సెల్ఫ్ లవ్ ఇది. ఆ ధ్యానం మన కోసం మనం చేసుకుంటూ మన కోసం మనం కూర్చునేదే ధ్యానం. అంటే మన శరీరానికి ఏది అవసరమో, మన బాడీ, మైండ్, సోల్, ఇలా అన్నిటికీ కూడా ధ్యానము మన విషయాల్లో ఎలా ఉండాలి, మాట మీద ఎరుక రావటము, ఎక్కడెక్కడ కూడా ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, అనవసరమైన విషయాలు మన లైఫ్లోంచి ఎలా తొలగించుకోవాలి, ఇలా అన్నిటి కూడా ధ్యానం మనకి ఎరుకనిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ధ్యానం ద్వారా వచ్చే ఆనందాన్ని అనుభవించినప్పుడే మనకు అర్థమవుతుంది. అది మాటలతో చెప్పినంత ఇది ఉండదు. దీనికి ఎలాంటి కూడా మనీ కూడా పెట్టవసరం లేదు. సింపుల్గా మనం ఏ ప్లేస్లో కూర్చున్నా కూడా అక్కడ ఈజీగా కూర్చొని ధ్యానం చేయటమే ఇది మంచి ఇది. ధ్యానం ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల ఇంకా చాలా మార్పులు కలుగుతూ ఉంటాయి మనలో. ప్రతిరోజు మనల్ని మనం గమనించుకోవటం, అలాగే మనతో మనం ఉండటం, ఇంకా చాలా విషయాల్లో మనకి ఎరుక ఏర్పడుతుంది. ధ్యానం వల్ల ఇంకా ప్రాపంచిక జీవితంలో కలిగే ఒత్తిడుల నుంచి, అలాగే ఆరోగ్యపరమైన విషయాల గురించి నేను ఎంతో మార్పుల్ని గమనిస్తూ ఈ 12 సంవత్సరాల్లో నాకు చాలా మార్పులు జరిగాయి. అది ఎలా ఉండేది అంటే మనకి తెలియని విషయాల్లో కొన్ని కండిషన్ లవ్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కండిషన్ లవ్ అప్లై చేయటము, కొన్ని విషయాల్లో మనకి యాక్సెప్టెన్సీ లేకపోవటము, ఇలాంటి విషయాల్లో ఉన్నప్పుడు నేను ఆ టైంలో ఎలా ప్రవర్తించాలి అనేది నాకు నేనుగా గమనించుకుంటూ, ఆ ధ్యానం తెలియకుండానే ఆ ఎరుక ఏర్పడిపోతుంది. ఆ ఎరుకలో నన్ను నేను గమనించుకుంటూ ఉన్నప్పుడు నాకు ఆ ఎరుక ఏర్పడింది. ఆ ధ్యానం ద్వారా ఎంతో పనులు అవుతూ ఉంటూ కూడా వచ్చాయి. అది ఎలా అంటే నేను ప్రతిరోజు అంటే నేను ఒక ఎంప్లాయీని, జాబ్ చేస్తూ ఉంటాను. జాబ్కి వెళ్ళకముందు ఎలా ఇంట్లో ప్రిపరేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత జాబ్లో ఎలా ఉంటున్నాను, ఆ తర్వాత నేను ఎలా అంటే సెంటర్ మెయింటెనెన్స్ అలాంటివి, తర్వాత కొన్ని సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వర్తించడం, ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా వాటన్నిటిలో సులువుగా ఆ పనులన్నీ కూడా చక్కగా నిర్వర్తించడం అనేది ధ్యానం ద్వారా అలాంటి స్కిల్స్ మనలో డెవలప్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ధ్యానం ద్వారానే మనకి వస్తూ ఉంటాయి. ధ్యానం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటము, అలాగే తర్వాత మన జీవితంలో సత్సంబంధాలు ఏర్పడటము, అలాగే ఎలాంటి అంటే కొంతవరకు మన లోపలికి కొన్ని బైబర్తే కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ తెచ్చుకుంటాము, కానీ అవి మనకి ఆ ఎరుక ఉండదు. ధ్యానం ద్వారా ఆ ఎరుక వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఎరుకలో ఏంటంటే పాజిటివ్ క్వాలిటీస్ పెరగటము, అలాగే ఈగో పరంగా కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ని కూడా గుర్తించి వాటిని మనకు, మన ఫ్యామిలీకి కానీ సమాజానికి కానీ ఉపయోగపడని ఏ ఒక్క బ్యాడ్ క్వాలిటీ కూడా మనలో వాటిని అన్నిటినీ తొలగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము. అలాగే ఈ ధ్యానం అనే కార్యక్రమం ప్రతిరోజు మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పిఎంసి టీమ్కి, అలాగే
పిఎంసి ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.